బాగున్నారమ్మా? చల్లగా కూర్చొని వేప చెట్టు కింద కూర్చొని శుక్రవారం పూట కూర్చున్నాం. చెట్టుకు కింద కూర్చుంటే తల్లి వాళ్ళ తల పెట్టినట్టు ఉంటుంది. హాయిగా అది రెండో ఏమో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ చెట్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ కాలంలో ఎన్నో ఉపయోగాలు చేసుకుంటుండేనంట. ఇప్పుడు మనము మళ్ళీ స్టార్ట్ అయ్యారు, ఆర్గానిక్ అని స్టార్ట్ చేసారు కదా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. మా చెట్టు కింద కూర్చొని చల్లగాలి వేసుకుంటా వేప పుల్ల తీసుకొని స్టార్ట్ పొద్దున పుల్ల తీసుకొని దోమిండ్రంటే ముఖాలు కడుక్కొని వేప చిగురు తినేవాళ్ళంట ఆ కాలంలో. మా తాతలు నానమ్మల వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళని అంటే ఈ కాలంలోనే స్టార్ట్ అవుతుంది. చలి నుంచి ఇక ఏమంటారంటే ఆకురాలే కాలం అంటాం కదా. ఆకురాలి అప్పుడు మెల్లగా చిగురు పెడుతుంది, లేత చిగురు. కలర్ బాగుంటుంది. చేదు ఉంటుంది అని అంటారు కానీ తెలీదు. ఇష్టంగా ఎప్పుడు తినాల్సి వస్తుంది అనుకో, షుగర్ దెక్కించి. మనకు దీంతో ఎన్నో రకాల ఉపయోగాలు పడుతూనే ఉంటాయి. పూజలు చేస్తారు, అమ్మ తల్లి దర్శనము అంటారు. అమ్మ తల్లి గుళ్ళో ఈ చెట్టు ఉంటుంది. ఎక్కడైనా ఉన్నదని అంటే సేద తీరుస్తుంది తల్లి వల్లిలాగా, అది ఉంటుంది. ఇక ఇప్పుడు సీజన్కి ఇప్పుడు కాలానికి వేరేగా చెప్పాలి ఆలోచన. ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళది అయితే కామనే. పండ్ల నొప్పులు అని డాక్టర్లు డెంటిస్టులకు దగ్గర పోయేటోళ్ళు ఆ కాలంలో ఎవరు లేనన్నట్టే. చాలా మటుకు పుల్లతో తోముకున్నారంటేనే స్ట్రాంగ్ అయ్యేవాళ్ళు అనమాట. వేప పుల్లతోటే తోముకునే వాళ్ళు అన్నట్టు. మన లేక పేస్ట్లు అవన్నీ ఏముండే. కానీ నాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే నిజంగానే పనిచేస్తుంది. పేస్ట్లాగా అది పొద్దున్న లేచినాక మంచి ఎదురుగానే ఉంటుంది. చెట్టుకి పుల్ల తెంపుకొని తోముకొని చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది, పండ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే నేను స్వయంగా చూసుకున్నా కాబట్టి. ఇంకా ఇప్పుడు చిగురు స్టార్ట్ అవుతుంది. ఆకులు రావడం మొదలు పెడతాయి. రాలినాక చిన్నగా లేత చిగురు వచ్చింది. పైకి పోతే చూపిస్తుంది. ఏడున్నా పైన లేనిప్పుడు లేత చిగురు ఉంటుంది కదా. పండ్లు తోముకున్నాక కడుక్కున్నాక ఆ చిగురు తింటే షుగరే కాదు, ఒంట్లో ఎన్ని రకాల రోగాలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అని నానమ్మ వాళ్ళ టైంలలో అంటుండే. ఏ రోగాలు ఉండవు సర్వరోగ నివారణ అంటే వేపమ్మనే అని అంటుండేనంట. అప్పుడు బ్యూటీ టిప్ కూడా ఈ ఆకుని నూరుకొని పసుపు, నల్ల జీలకర్ర ఇవి నూరుకొని ఎంత బాధేసి పసుపు, పచ్చి పసుపు దొరుకుతుందంట. సీజన్లో టైంలలో ఉంటాయి. కొమ్ము పసుపులు ఉంటాయి. ఎవరో 3 రకాలు ఉంటాయి అని అంటారు. మన మోడి బియ్యం పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని ఇది యాపాకులు, నల్ల జీలకర్ర వేసి నూరి ఒంటి పూస్తే ఆ కురుపులు, అమ్మవారి టైంలలో వచ్చే అవి మచ్చలు అవన్నీ పోతాయి అన్నమాట. అట్లా చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా అవి మనకు పనికొస్తాయి. యాపాకుని తెంపుకొని మంచిగా రుబ్బుకొని ఒళ్ళంతా పెట్టుకొని చేసుకుంటే ఎలర్జీలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు అట్లా చెప్తుండే మంచిగా. కొందరు పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా చాలామంది చూస్తున్నా మైదాకులు నెత్తిలోకి పెట్టుకుంటున్నారు, యాపాకులు పెట్టుకుంటున్నారు, అలోవెరా పెట్టుకుంటారు, అన్ని రకాలు పెట్టుకుంటుంటారు. నాకు అలవాటు లేదనుకో, విన్నా. కానీ దురదలు వేస్తే మాత్రం అమ్మ గుడికాడికని తెంపుకొచ్చి వేడి నీళ్ళలో వేసేసి అదే దాంతో రుద్దేది. ఇప్పుడు చలికాలం మనకు ఇట్లా పలిగినట్టు అవుతుంటాయి, దురదలు వేస్తుంటుంది, అవి తగ్గిపోతుంది. పసుపు వేసేసేసి రాసేసి ఇంట్లోకి అవతలకి వెళ్ళనిచ్చేది కాదు.
ఆ రోజు అమ్మవారి అయినాక స్నానాలకు చేస్తారు కదా, అవి అమ్మవారి మచ్చలు ఉంటాయని చేసేవాళ్ళు అప్పుడు. అది పెడితే మచ్చలు రాలేదన్నమాట. కొందరికి ఉంటాయి, పాత వాళ్ళకు ఉంటాయి అమ్మవారి మచ్చలు. ఇట్లా అప్పుడు ఉండేనంట. ఇప్పుడు అంతా లేదులే, మందులు బాగానే కాబట్టి బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆకు తెచ్చుకొని నొప్పులు విప్పులు ఏమైనా అనిపిస్తే వేసుకుంటారు కొందరు. కొందరేమో అది పెడతారు, ఆయిలాకులు పెడతారు ఈ చెట్లని. ఆయిలాకుని కూడా మనము నొప్పులు వస్తే నీళ్ళు మసలు పెట్టి స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతులు చాలామంది ఉపయోగిస్తారు. వంటలలో కూడా పాత పద్ధతులే చూపిస్తారు. యూట్యూబ్ పుణ్యమా అని చాలా రకాలుగా తెలుస్తున్నాయి కూడా, మళ్ళీ పాతవి మళ్ళీ కనబడుతున్నాయి. ఇట్లా గొలుగులు అవుతుంది పెయ్యి అని అంటే చాలు, అప్పుడు పోయి నీళ్ళల్లో వేసి స్నానం చేపిస్తుండే అమ్మ అప్పుడు కాలంలో. అదే నీళ్ళ దాంట్లోకి ఆకుని తీసి రాస్తే మనకు ఈ చలికాలము ఇదవుతుంది కదా, వ్యాజిలిన్ పెట్టుకుంటారు ఇప్పుడు. కానీ వాడు వ్యాజిలిన్ పెట్టుకునే అవసరం ఉండకపోతుండే, వారంలో ఒక్కసారి చేసినా కానీ అంత ఇది కాకపోతుండే, చేసుకుంటుండే. నీళ్ళలో ఉడుకు నీళ్ళు ఎట్లా పెడితే అప్పుడు అందులో ఇది ఉడికేస్తుండే కాబట్టి అదే ఆకుతోటి పీస్ లెక్క యూజ్ అవుతుంది అనుకోరాదు. రాసేస్తే ఆ ర్యాషెస్ అవన్నీ పోతుండే అనమాట. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఒకసారి చేయాలి. దగ్గరనే ఉంది కదా, మొన్న పెట్టుకున్న స్నానం చేసిన, జరంతా హాయ్ అనిపించింది. మనకు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి, చేస్తున్నారు అని అంటారు. అన్ని రకాలు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో పాటిస్తున్నారు. కొన్ని దగ్గర చెట్లు దొరుకుతున్నాయి, కొన్ని దగ్గర దొరుకుతలేవు. దొరికిన వాళ్ళకి అదృష్టమే అనుకుంటున్నారు, లేకపోతే కొనుక్కొచ్చుకుంటున్నారు, అమ్ముతుర్రంట కూడా. ఆకుకూరలలో కూడా చెప్తారు, యూకలిప్టస్ ఒకటి, వాయిలాకు ఒకటి, ఇదొకటి, ఇక అలోవెరాలు ఒకటి. అలోవెరాలు కూడా అమ్ముతున్నారంట. ఆడుకుంటున్నారు, చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు. తెలిసిన వాళ్ళేమో గట్టిగా చెప్పగలుగుతారు. మిడిమిడిగా చెప్పే కంటే మేమేది యూజ్ చేసినాము అనేది అది చెప్తే బెటరు. తెలియకుండా చెప్పడం బాగుండదు కదా అని ఆలోచన ఒకటి. అట్లా తల్లిదేవనలాగా తల్లి ఒడిలాగా ఉండేది మాత్రం వేప చెట్టు. ఏ చెట్టు అయినా సరే హాయినిస్తుంది ప్రాణానికి, ఖుషి అవుతుంది ప్రాణం. పెట్టుకొని చేసుకున్నా కానీ జర మంచి ఉడుకు నీళ్ళలో స్నానం చేసినా కాబట్టి జర ఖుషి అయింది ప్రాణం. రిలాక్స్ అనిపిస్తుంది. ఒళ్ళు నొప్పులు అవి చలికాలం లేని నొప్పులు తీస్తుందని అని అంటారు చాలామంది. ఆ నొప్పులు తీసేసి అవతలకి వస్తాయి అని అంటారు, లేని నొప్పులు అని. ఈ టైమే పాత దెబ్బలన్నీ కనబడతాయి, పాత దెబ్బలన్నీ చూపిస్తాయి. నాకు తెలిసినంత మటుకు చెప్పిన. ఇందులో తప్పులుంటే ఏమన్నా ఉంటే ఇది కాదా నాకు ఇట్లా అని చెప్పుర్రి. అందరు చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉండొచ్చు. నాకు తెలిసినవి నేను చెప్పాలనిపించింది చెప్పిన. సబ్స్క్రైబ్లు చేయండి, బెల్ బటన్ వస్తుండ్రి, లైక్ చేయండి. నాకు ఒక దారి చూసుకోవాలని ఉంటుంది కదా. ఈ టాపిక్ నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మంచిగా దీంట్లో లైక్లు గిట్ వస్తే ఇదే అని కాదు, వేరే విధంగా కూడా మాట్లాడడానికి నాకు కూడా ఆలోచన వస్తుంది, ఇట్లా మాట్లాడవచ్చు అని. ఎందుకంటే అందరు చాలామంది చాలా మంచి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ అంతా నేను లేను అనుకుంటా.
చేసిర్తా అనేది ఒకటి మాత్రం ఉన్నది మనసులో. చేస్తా. నచ్చినోళ్ళు నచ్చనోళ్ళు అన్ని రకాల వాళ్ళు ఒకసారి చూడండి, లైక్ చేయండి. సరేనా? ఉంటా మరి. ఎక్కువ మటుకు ప్రయాణాలు అవే పెడతాను నేను. ఈరోజు ఎందుకో ఈమె గురించి చెప్పాలనిపించింది శుక్రవారం పూట. ఇంకా కార్తీకం కూడా అయిపోతుంది. రేపులా ఎల్లుండి ఉందంట. ఇంకా పూజా విధానాలు చెప్తున్నాడు, మొదలుపెట్టారు. పాటించే వాళ్ళు పాటిస్తారు. కొన్ని మంచిగా అనిపిస్తున్నారు అని అంటే కొన్ని మంచిగా అనిపిస్తారు. అందులోనే నేను కూడా అనుకొని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఏమంటారు? సరేనా? ఉంటా. బాయ్.